ముందు ఒక వార్త చదివి వినిపిస్తాను. తిరుపతి బాలాజీ ప్రతిమ బౌద్ధానికి చెందిందని, ఆయుధాలు తర్వాత కాలంలో అమర్చారని రచయిత డాక్టర్ జమునాదాస్ వ్యాఖ్యానించారు. అయితే అది ఆది విష్ణువు విగ్రహంగా ఎంతమాత్రం తేలలేదని, పద్మపాణి ప్రతిభతో సరిపోలుతుందని చెప్పారు. తిరుమలలో తలనీలాలు సమర్పించే ఆచారం బౌద్ధ సంప్రదాయంలో భాగమని చెప్తున్నారు. రథయాత్ర కూడా బౌద్ధ సంప్రదాయానికి సంబంధించిందని ఆయన నొక్కి చెప్తున్నారు. ఇలా తిరుపతి వెంకటేశ్వర విగ్రహం బౌద్ధానికి సంబంధించింది అనడానికి పలు ఆధారాలు ఉన్నాయని జమునాదాస్ వెల్లడించారు. టీటీడీ ప్రచురించిన గ్రంథాల ఆధారంగానే అది బౌద్ధ క్షేత్రం నిరూపిస్తూ 30 ఏళ్ల కిందట ఆంగ్లంలో ఈ పుస్తకం రాసినట్టు చెప్పారు. సమాంతర పబ్లికేషన్స్ ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించడం సంతోషంగా ఉందన్నారు. దీన్ని ఎవరూ విమర్శించలేదని తెలిపారు. సమాంతర బుక్ హౌస్ ఆధ్వర్యంలో జమునాదాస్ రచనకు ఏఎన్ నాగేశ్వరరావు తెలుగు అనువాదం తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే చారిత్రక వాస్తవాలతో నిరూపితం పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవరాజు మహారాజు, బుద్ధిస్టు, ట్రాన్స్జెండర్ హక్కుల కార్యకర్త తాషి చౌడప్ తదితరులు ఆదివారం బుక్ ఫెయిర్లో ఆవిష్కరించారు. ఇది మొత్తం మీద గుళ్ళు ఎవడో ఒకడో ఒక గొట్టంగాడు, వాడికి ఒక నేను మేధావని వాడికాడు చెప్పుకుంటాడు, వాడికాడే ఓ పుస్తకం రాస్తాడు, ఆ పుస్తకంలో రాశారు కాబట్టి వాడే అని నిరూపిస్తాడు. అంతే తప్పించి ఇందులో ఈ చారిత్రక లెక్క ఏంటి, రామానుజాచార్యుల హయాంలో ఏం జరిగింది, అంతకుముందు తిరుమల క్షేత్రంలో ఏం జరిగింది, స్వయంభూగా వెలిసినటువంటి తిరుమల మీదన ఇట్లాంటి అడ్డకోలు కథనాలు రాసేయచ్చు. ఇప్పుడు దీన్ని పట్టుకుని రేపు పొద్దున ఇంకోటి వస్తాడు, అదిగో ఇదే సాక్ష్యం తిరుమలలో బౌద్ధరామం అని చెప్పేసి. ఇక్కడ దేవుడితో చెలగాటమాడుతున్నారు, దేవుడితో గొడవ పెట్టుకుంటున్నారు అనే కంటే కూడా దేవుడి మీదన అభాండాలు వేస్తున్నారు, దేవుడి మీదన వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు చూస్తూ ఊరుకుంటుందో అర్థం కావట్లేదు.